చేస్తానండి. ఎందుకంటే ఆ మీటింగ్‌కి ఈయన వెళ్ళారట. ఏం జరిగిందండి అక్కడ అసలు అంత దారుణంగా ఉందా? ఎందుకంటే ఇప్పుడు 3 సార్లు అరెస్ట్ చేశారు. నాలుగోసారి మళ్ళీ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. జడ్జి దగ్గరికి తీసుకెళ్లారు. మళ్ళీ బెయిల్ ఇచ్చినా ఇంకా చాలా కేసులు ఉన్నాయట రాష్ట్ర వ్యాప్తంగా. ఏం జరిగింది ఆ రోజు? మీరే ప్రత్యక్ష సాక్షి. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న మా గురు సమానుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే మిత్రులకి కూడా నమస్తే అండి. వర్మ గారు మీకు కూడా నమస్తే. నిజం సార్, నేను కూడా సభకి వెళ్ళాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక 31 పాయింట్లతో దళిత క్రైస్తవులు, దళితుల మీద జరుగుతున్న దాష్టికాల మీద ఒక ఎజెండాతో మాట్లాడడానికి నేనైతే వెళ్ళాను. ఫస్ట్ థింగ్ అక్కడ కూడా ఒక పెద్దలు, ఒక సిఆర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు ప్రసంగంతో మొదలైంది జేఆర్ సార్తో. ఆయన చాలా చక్కగా ఉదహరించి చాలా విషయాలు 1950లో జరిగింది. తర్వాత ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళిన డెలిగేషన్లో ఈజ్ వన్ ఆఫ్ ఇట్. అలాగే మా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు కూడా మాట్లాడింది. అలాగే ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ గారు, తర్వాత మాదిగ సంఘం అధ్యక్షుడు, ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ చాలా ప్రభావితం చేసే అంశాలతోనే ముడిపడి ఉన్నాయి. సబ్సీక్వెంట్గా ఇతను మాట్లాడిన మాటలు నిజంగా అంటే రావణ్ అనే వ్యక్తి ఒక ఇండివిజువల్ ఎజెండాతో మాట్లాడా అన్నది నాకు ఫస్ట్ నేను విస్మయానికి గురయ్యాను. సో ఒక డిస్ప్రపోర్షనెట్ సిచ్యువేషన్ అక్కడ అట్రిబ్యూట్ చేస్తూ ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఆయన నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని, రఘురామకృష్ణరాజు గారిని మాట్లాడే విషయాల కన్నా ఆ రాధా మనోహర్ అన్న వ్యక్తి మీద మాట్లాడితే నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే నాకు కీర్తన చక్కగా చెప్పింది. ఇప్పుడు రాముణ్ణి, కృష్ణుణ్ణి అన్నదానికి హిందువుల మనోభావాలు అన్నప్పుడు, అలాగే క్రైస్తవ ఆరాధ్యుడైన ఈ జీసస్ క్రీస్తు విషయంలో కూడా రాధా మనోహర్ అన్న వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా నాట్ టాలరబుల్, నాట్ యాక్సెప్టబుల్. అది కూడా మనం చెప్పాలి. ఎందుకంటే అతను యూట్యూబ్ ఛానల్లో తన ఇష్టారాజ్యంగా ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ టాలరబుల్. ఇవాళ మనకి 1975లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్తో మనకి పరమతాన్ని, పరమత స్వేచ్ఛ అండ్ పరమతాలని ఆరాధించే ఈ హక్కు మనకి రాజ్యాంగం ప్రసాదించినప్పుడు వీళ్ళందరూ ఎవరు అసలు నాకు అర్థం కాని విషయాలు. ఒక హిందూ సమాజం మీద మాట్లాడే హక్కు ఎవరికి లేదు, అలాగే ముస్లిం సమాజం మీద మాట్లాడే హక్కు ఎవరికి లేదు, అలాగే క్రైస్తవ, బౌద్ధ, సిక్కు సమాజాల మీద ఎవడ పడతాడు ఎలా పడితే అలా మాట్లాడే హక్కులు ఎవరికి లేవు. దీస్ పీపుల్ కెన్ నాట్ బి టాలరబుల్. ఇది గ్రహించండి ఫస్ట్. నేనంటుంది ఈ వైసీపీ ఒక అమాయకత్వనలో, జడ్డితనవనలో, బొరతక్కుతనవనలో నాకు అర్థం కాలేదు. ఒక 5 సంవత్సరాలు పరిపాలిస్తున్న దగ్గర ఇదే డిబేట్లో, ఇదే కీర్తనమ్మ లేదా ఇదే తెలుగుదేశం నుంచి ఎవరు వచ్చినా సరే సైకోగాడు లేదంటే ఏది పడితే అది మాట్లాడుతున్నప్పుడు వీళ్ళేమో దద్దిపోయినాలు తిని కూర్చుని ఉన్నారు. ఓ దిశ దశ లేకుండా. ఈ శ్రీనివాస్ రెడ్డి గారు నిలువెత్తు నిదర్శనం. నాకు ఈయనతో పాటే ఎన్నో డిబేట్లో ఏం సార్ తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేనలో మాట్లాడినవి ఎన్నో ఉన్నాయి. అలాంటివి ఎంతో మంది వైఎస్ఆర్సీపీ అదే నేను మీరు టాలరెన్స్ అంటున్నారు. మీరు ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారు కూడా నేను మీకు చెప్తున్నాను, ఇగ్నోరెన్స్ ఈజ్ ఆల్వేస్ డెత్. మహానుభావుడు వివేకానందుడు చెప్పింది అదే. మీరు ఇగ్నోరెన్స్ తో కన్సిడరేషన్ అన్నప్పుడు నాకున్న టాలరెన్స్ మీకు ఉండదు, మీకున్న టాలరెన్స్ నాకు లేదు. ఇప్పుడు టాలరెన్స్ లేని ఈ ప్రభుత్వం చూస్తున్నప్పుడు ఏం చేయాలంటే చేతులు ఉడికిపోయి కూర్చున్నట్టుగా కూర్చోవడమే తప్ప మీరు ఏమీ చేయలేరు. ఇవాళ మీకు ఒకటే చెప్తున్నాను, రావణ్ మీద అఫీషియల్ గా ఇప్పటికి నాకు తెలిసి 35 మంది ఉన్నాయి, 35 కేసులు ఉన్నాయి. ఓవరాల్ గా 102. ఇది జరగబోయే పరిణామాలు ఈ తెలుగుదేశం 102 ప్రాంతాల్లో కేసులు నమోదై ఉన్నాయి. స్ట్రాటజికల్ గా ఎఫ్ఐఆర్ బయటికి రాకుండా చాలా బ్రహ్మాండమైన గేమ్ చేస్తున్నారు. మూడోది అంటే ఇప్పటిదాకా వచ్చిన సోకాల్డ్ బెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎఫ్ఐఆర్ కి ఆఫ్ఐఆర్ కి ఏం తేడా లేదు, సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం ఇస్తున్నారు అన్నది వాస్తవం. కానీ ఇక్కడ ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కడో దగ్గర దేశద్రోహ చట్టమో లేదంటే ఇంకోటి ఏదైనా అట్రిబ్యూట్ అయితే మాలాటి మీలాంటి జర్నలిస్టులకే దిక్కులేదు సార్. ఈ రోజుకి తిరుగుతున్నారు. ఎవరైతను? నేను అంటుంది ఏంటంటే సడన్ గా ఒక ఇష్యూని ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు, అందరూ మాట్లాడుతున్నారు. ఈ లేటెస్ట్ టెండెన్సీ అన్నది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఒక ప్రొవకేషన్ తో స్టార్ట్ అయింది. ఆ ప్రొవకేషన్ అన్నది ఎక్కడికి లీడ్ అవుతుంది? నేను అందరికీ కూడా కేటగిరీలో చెప్తాను. ఈ దరిద్రానికి తోడు నేను మొన్న డిబేట్ లో కూడా చెప్పను, ఈ లీగల్ సెల్ అంత వీకెస్ట్ లీగల్ సెల్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఎందుకంటే వాళ్ళు దాంట్లోంచి చూడండి దాని పీనుగుల నుంచి ఏదో అంటారు చూడండి, ఆ టైప్లో ఫస్ట్ థింగ్ ఆన్ టాప్ ప్రయారిటీ కేవీ రెడ్డి అనేవాడు అరెస్ట్ని. ఆయన జర్నలిస్టు, మా సోదరుడు, మా మిత్రుడు తెలంగాణలో. అతని అరెస్ట్కి ఇంటి ముందు పోలీసులు 2 నెలలు బట్టి అద్దెకి దిగి రెక్కి నిర్వర్తిస్తుంటే వీళ్ళ దగ్గర నుంచి ప్రొయాక్టివ్నెస్ అనేది లేకుండా అండర్ గ్రౌండ్కి పోమన్నాడు. అండర్ గ్రౌండ్కి పోయిన తర్వాత ఇంటికి రాకుండా ఎలా ఉన్నట్లు పిల్లలు ఉన్నాడు. రాగానే కోడిపెట్టని ఎత్తుకెళ్ళిపోయారు. ఇవాళ 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. కర్మగాలి రావణికి కనుక ఎక్కడైనా రిమాండ్ పడినా లేదంటే ఇవాళ దరిద్రం చూడండి, శనివారం ఇవాళ నిజమే ఇవాళ కోర్టు ఉంటుందో ఉండదో తెలియదు, కోర్టు ఏం చేస్తుందో తెలియదు. రేపు పొద్దున్న ఆదివారానికి ఇంకో స్టేషన్ నుంచి పీటీ వారెంట్ పట్టుకు వెళ్ళిపోయారు అనుకోండి, రేపు సండే కదా, సండే ఎవ్వడు ప్రపంచంలో ఏ శక్తి ఎవరిని ఏం చేయలేదు. రేపు మండే మళ్ళీ ఆయనకి బెయిలే వస్తుంది. ఇంకో దగ్గర అలా 102 స్టేషన్లు తిరగడం అన్నది ఎంత ప్రమాదం. ఇది గాక ఆయన నిరాహార దీక్షలో ఉన్నాడు. అతను నిరసన తెలియజేస్తున్నాడు. ఓకే, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. బట్ ఇక్కడ న్యాయపరంగా జడ్జి శ్రవణ్ అన్నతోడు ఏమన్నా కోర్టులో ఏమన్నా, నిన్న కూడా ఇదే చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అందరికీ తెలియాలి. ఇప్పుడు రావణ్ గారి విషయంలో జడ్జి శ్రవణ్ గారు నిజం ఉన్నారు, పక్కన ఉన్నాడు, వాదిస్తున్నాడు, తీసుకొస్తున్నాడు. వీళ్ళిద్దరికి ఇంకేం పని పోవట్లేదా? ఇదే పనుల మీద తిరగాల.
అందుకే మనకి చిన్నప్పుడు చెప్పింది ఏంటి, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది, ఊరు మంచిది అయితే మనం చేయవలసింది ఇది. ఆయనది ఒక జై భీమ్ పార్టీ, ఆయన పార్టీ విధానాలతో 31 పాయింట్ల ఎజెండాతో ఇవాళ ఆయన ఎదుర్కొంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మొహం ఇడి చేస్తున్నాడు ఆయన పైకి పెడితే, నీకు బాధ్యత లేదా అని. ఏం చేయాలా? ఇప్పుడు తెలుగుదేశం అధినేత ప్రభుత్వంలో, మీ ప్రభుత్వం దగ్గర ఇవాళ మీరు సాయికృష్ణ కేసు చూడండి, ఈ కేసు చూడండి. లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉందమ్మా? గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ముఖ్యమంత్రి గారు ఫెయిల్యూర్ కింద చూడాలా? ఏమని చెప్పాలి దీనికి? పోలీసులు నిరంతరం ఈ కేసులు పెడుతున్న దగ్గర పోలీసులు ఈ కేసులు పెట్టే పరివి గౌరవ ముఖ్యమంత్రి గారు.